చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం ప్రియతమ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం చిత్తూరు జిల్లా సేవాదళ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా సేవాదళ అధ్యక్ష పదవిని అందించిన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు, ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి, పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన మీద నమ్మకంతో అప్పగించిన పదవిని నా శక్తి మేర పనిచేసి రాష్ట్రంలో రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యమని ఆదివారం బంగారుపాలెం మండల విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్, రాష్ట్ర పాల ఏకారి కార్పొరేషన్ చైర్మన్ కుమార్ రాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, బంగారుపాలెం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పాలెం రామచంద్రారెడ్డి, నారే సోమశేఖర్, దత్తాత్రేయ రెడ్డి, శిరీష్ రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి పొన్నేరి దామోదర్లకు, మండల వైఎస్సార్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు కిషోర్ కుమార్ రెడ్డి తెలియజేశారు. నమస్కారం, నా పేరు కిషోర్ కుమార్ రెడ్డి. నిన్నటి దినం అనగా శనివారం రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి చిత్తూరు జిల్లా సేవాదళ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. అలాగే జిల్లా కార్యవర్గాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సో నాపై నమ్మకం ఉంచి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పేరును ప్రకటించారు. అదేవిధంగా నా పేరు ప్రకటించడానికి ముఖ్య కారణం, నేను గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేశాను కాబట్టి మా గురువర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, అలాగే మా గురువర్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారు నా పేరుని అధికారికంగా ప్రకటించారు. నా కార్యవర్గాన్ని కూడా ప్రకటించడం జరిగింది. వారికి రుణపడి ఉంటాను. అదే నాపై నమ్మకం ఉంచి పేరు ఇవ్వడాన్ని నేను ఎంతో సంతోషిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తానని, జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో కూడా ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తానని, అలాగే యువకులకి కొత్త ఉత్సాహంగా వాళ్ళకి జిల్లా సెక్రటరీలుగా వివిధ స్థాయిల్లో పదవులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీ కోసం పనిచేస్తారు. 7 మంది మన జిల్లా మొత్తం 7 మంది ఎమ్మెల్యేలు కూడా వారి విజయానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, అలాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ గారు కూడా, అలాగే మండల కన్వీనర్ పాలెం రామచంద్రారెడ్డి గారు, అలాగే రాష్ట్ర పాల ఏకరీ కార్పొరేషన్ చైర్మన్ ఎంపీ కుమారాజన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నారే సోమశేఖర్ గారు, సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి గారు, ఎంపీపీ వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి గారు కూడా నన్ను ఎంతగానో నాకు ఉత్సాహం కల్పించి మరిన్ని పదవుల్లో నాకు సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి వీళ్ళందరూ కూడా నాకెంతో, ఈ మండలం కానీ ఈ నియోజకవర్గంలో కూడా అందరూ కూడా నాకు సహకరించారు. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తాను.